ఎస్వీఎన్ న్యూస్. కాపు సామాజిక భవనం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అవమానం జరిగింది. విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా విశాఖ మహానగరం జీవీఎంసీ 92వ వార్డు పద్మనాభ నగర్లో కాపు సామాజిక భవనాన్ని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అయితే కాపులు ఎంతగానో అభిమానించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్లెక్సీలపై లేకపోవడం పట్ల కాపు సామాజిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా పవన్ ఫోటో లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రెండు కూడా చాలా సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే తరాలు పెద్దల కళ, దశాబ్దాల పాటి నిరీక్షణ, కొన్ని సంవత్సరాల నాయకులు పట్టు వదలని ప్రయత్నం, అన్నిటికంటే మించి ఈ శాసనసభ్యులు గణబాబు గారి యొక్క ప్రత్యేకమైన కృషి ఈరోజు. ఇలాంటి రోజు ఈ అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా గణబాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గణబాబు గారి నుంచి ఒక 2 వాక్యాలు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, ద్రోణాచార్యుడు అర్జునుడు. ద్రోణాచార్యుడికి ఒక గొప్ప శిష్యుడు దొరికాడు, ఆయన అర్జునుడు. అర్జునుడికి ఒక గొప్ప గురువు గారు దొరికారు, ఆయన ద్రోణాచార్యుడు. అంటే ద్రోణాచార్యుడి వల్ల అర్జునుడికి పేరు వచ్చిందా, అర్జునుడి వల్ల ద్రోణాచార్యుడికి పేరు వచ్చిందా అంటే అది చెప్పలేం. సరైన శిష్యుడు లేకపోతే గురువుకు పేరు రాదు, సరైన గురువు లేకపోతే శిష్యుడు అభివృద్ధి చెందలేదు. అలాగే వెస్ట్లో, పశ్చిమంలో అభివృద్ధి కానీ, పశ్చిమంలో నిధులు కేటాయింపు కానీ, విశాఖపట్నం వెస్ట్లో అన్ని రకాల సామాజిక వర్గాలకి సంక్షేమాలు అందజేయడంలో కానీ గణబాబు గారు ముందంజలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశా గణబాబు గారిని పశ్చిమ ప్రజలు అంతగా ఓన్ చేసుకున్నారు. పశ్చిమానికి గణబాబు గారు దొరికారా, లేదంటే గణబాబు గారికి పశ్చిమం దొరికిందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే గుజరాత్లో 5 సంవత్సరాలు వచ్చేసరికి గుజరాత్ ప్రజలు మరలా రాబోయే 5 సంవత్సరాలు బీజేపీనే గెలిపించాలి, అభివృద్ధిని కొనసాగించాలి అని కోరుకునే ప్రజలు గుజరాత్ ప్రజలు. అలాగే పశ్చిమంలో ఎలక్షన్ వచ్చేసరికి మరలా మన ఎమ్మెల్యేగా గణబాబు గారినే గెలిపించాలని కోరుకునే ప్రజలు పశ్చిమ ప్రజలు అంత మమేకమై ఉన్నారు. మమేకం అవడానికి కారణం ఆ పశ్చిమానికి గణబాబు గారు చేసే కృషే. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటారు మనిషి.